ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం, ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు వసూలు చేశారంట. చంద్రబాబు నాయుడు పీపీఈ విధానం అనేది మళ్ళీ గవర్నమెంట్కి వస్తుంది. దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? 30 ఏళ్ళ తర్వాత వస్తుందో రాదనే దానికంటే ఎగ్జాంపుల్ గంగవరం పోర్టుకు కానీ మీరు ఆన్సర్ చెప్పగలిగితే. సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆరోపించినట్టు ఓట్ చోరీ జరిగిందంటారు. ఇప్పుడు ఓట్ చోరీ ఇక్కడ ఆల్రెడీ ప్రూవ్ ఉంది. రాహుల్ గాంధీ కన్నా కూడా అరవింద్ కేజ్రీవాల్ 2000. సార్, ఇప్పుడు అదాని మీద వస్తున్న ఆరోపణలో హిండెన్బర్గ్ ఏం చెప్తుంది, అంటే సెబీ ఏం చెప్తుంది, ఈ బీజేపీ పర్సన్స్ ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఒక 17-18 మంది జర్నలిస్టులు చంపేశారు. అదాని మీద మాట్లాడిన పేపర్లను దాడి చేశారు. అసలు వైద్యం పరంగా అంటే ఎలా ఉంటే బాగుంటుందని మీ పార్టీ కానివ్వండి, మీరు కానీ అనుకుంటున్నారు? విదేశాల్లో జర్మనీలో నడుపుతున్నారు. వైద్యం ప్రభుత్వమే తీసుకుంటారు. ఢిల్లీలో మా ప్రభుత్వం ఢిల్లీలో కూడా వైద్యం మొత్తం కూడా ఫ్రీ. ఢిల్లీలో ఆరోగ్య నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ మహేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? జనరల్గా మనం కరోనా సమయంలో కొంత గమనిస్తే ఆల్మోస్ట్ 14,000 మందికి చనిపోయారు. అంటే స్టాట్స్ ఇంకా అటు ఇటు ఉండొచ్చు. కారణం ఏంటంటే ఓన్లీ మెడికల్ ఫెసిలిటీ లేకుండానే చనిపోయారు. ఎందుకంటే సడన్గా అంత పెద్ద ఇష్యూ రావడం, దాంతో గవర్నమెంట్ మెడికల్ ఫెసిలిటీస్ లేక, ఆక్సిజన్ లేక, మినిమం ఫెసిలిటీస్ లేని పరిస్థితి ఒకవైపు. రెండో వైపు వచ్చేకి ప్రభుత్వ తాలూకా లేని దాంతో పాటు ప్రైవేట్ ఏవైతే ఉన్నాయో నియంత్రణ లేని పరిస్థితి ఒకటి అనేది మనం చూస్తే అర్థమవుతుంది. అంటే నియంత్రణ అంటే ఆరోగ్యశ్రీ ఉన్నా జనరల్గా తీసుకునేది ఆరోగ్యశ్రీ తాలూకు మనీ తీసుకోవాలి. బట్ వాళ్ళు ఆ టైంలో ఉన్న రిక్వైర్మెంట్ వీటన్నిటిని బట్టి మొత్తం ఒక మాఫియాలా తయారయ్యి ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు వసూలు చేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక ఫ్యామిలీ హెడ్కి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, సో ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ చేస్తే తప్ప అతను బతకడన్నప్పుడు ఎంతైనా ప్రజలు ఇవ్వడానికి సిద్ధపడ్డ యాంగిల్ని ప్రైవేట్ హాస్పిటల్ ఆ రోజు దోచుకున్నా అది ఆ గవర్నమెంట్లో మనం చూస్తే అర్థమవుతూ ఉంటుంది. అంటే ఇది ఒక వార్నింగ్ మనందరికి కూడా. వార్నింగ్ అంటే ఎన్విరాన్మెంటల్లో మార్పు వస్తున్నాయి, జెన్యున్ మార్పు వస్తున్నాయి. అందువల్ల రేపు ఇంకో కరోనా లాంటిది ఇంకా పెద్దది వస్తే అట్లీస్ట్ సడన్గా ఇంత మెడికల్ ఫెసిలిటీస్ అవసరమైనప్పుడు ఆ పరిస్థితి కోసం ప్రభుత్వం రివ్యూ చేసి దానికి ఇంకొంచెం అవసరమైతే ఇంతకుముందు అయిపోయింది, ఇప్పటి వరకు మనం వెళ్ళాలనేది చేయాలి. బట్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఉన్న అరాకొర ప్రభుత్వం తాలూకా కాలేజెస్ ఏవైతున్నాయో వాటిని నిర్వహించలేకపోతున్నాం, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నాం. అంటే ఆల్రెడీ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా పేద ప్రజలు పడ్డ కష్టాలు చూసాం. మళ్ళీ కొత్తగా ఇది ప్రైవేట్ వ్యక్తులకి కాలేజీలు అంటే ఒకటి ఇది కాలేజీలు యాక్చువల్గా అంటే మెడికల్ కాలేజీ ఒక పరంగా కాలేజీ పరంగా చూసినా, రెండోది వచ్చేకి సర్వీసెస్ కూడా చేస్తుంది. ఎందుకంటే పూర్ పీపుల్కి, ఎందుకంటే అది కాలేజ్ కమ్ హాస్టల్, అది అంటే హాస్పిటల్ కాబట్టి. సో ఆ వేలో గవర్నమెంట్ సైడ్ ఉండాల్సిన దాన్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం అనేది ఒకటి. రెండోది, అసలు ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చినప్పుడు పేదోడికి విద్యని లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ నియంత్రణలో ఉంటే ఫీజులు కానీ, సీట్లు వచ్చే విధానం కానీ, రిజర్వేషన్స్ కానీ లేదా ఓబీసీ అన్నీ కూడా అప్లై అవుతాయి. ఇంకా ప్రైవేట్ వ్యక్తులకి వెళ్ళినప్పుడు మనం ఎన్ని చెప్పినా ప్రైవేట్ నియంత్రణలో ఉన్నప్పుడు మేనేజ్మెంట్ కోటాల ద్వారా లేదా డబ్బులు ఎక్కువ ఇచ్చిన ద్వారా లేదా ఉన్నత వర్గాలకి సీట్లు ఇచ్చే విధానమే ప్రైవేట్ విద్య ఎప్పుడైనా కూడా సో ఉన్నత వర్గాలకు అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే ఆ కాలేజ్ ఫీజు 5 లక్షలు పెట్టింది ఇయర్లీ, పేదోడు కట్టలేడు, మధ్య తరగతి వాళ్ళు కట్టలేరు, ఉన్నోళ్ళు కట్టగలుగుతారు. సో ఆ వేలో రెండోది కూడా మనం చూస్తే ఈ ప్రైవేటైజేషన్ వల్ల ఉన్నత వర్గాలకు ఉపయోగపడుతుంది, కానీ మళ్ళీ పేద వర్గాలకి అంటే మెడికల్ డాక్టర్లు అవడానికి అవకాశాలను కూడా చంపేసే పరిస్థితి. అంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు ఈ రెండు ప్రభుత్వాలు ఎలా వెళ్తున్నాయి అనేది. గత ప్రభుత్వం సో దానికి మెడికల్ తాలూకా వాళ్ళు మొదలుపెట్టిన గత ప్రభుత్వంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. సో గత ప్రభుత్వంలో ఈ పర్మిషన్స్ ఇవన్నీ తెచ్చింది వాళ్ళే, మొదలుపెట్టింది వాళ్ళే. కానీ వాళ్ళు మొదలు పెట్టారు, కానీ అక్కడ కూడా నాడు నేడని మొదలు పెట్టాడు. స్టార్టింగ్ ఉద్దేశం మంచిదే, బట్ తర్వాత అసలు అవన్నీ వదిలేసి కంప్లీట్గా రాజకీయ పథకాలకి వెళ్ళిపోయారు. తలా 10 రూపాయలు వెళ్ళడం, ఇంకా పథకాలకి వెళ్ళిపోయారు. సో వాళ్ళని వీళ్ళు కంటిన్యూగా కొనసాగిస్తున్న పరిస్థితి. అంటే ఇంచుమించు ఇద్దరు విధానాలు
పథకాలతోటే నిండిపోయిన విధానంతో వదిలేసి సంక్షేమానికి అవసరమైన అంటే వైద్యం, ప్రజా వైద్యం చాలా ఇంపార్టెంట్. ప్రజా వైద్యం పెంచడానికి అవసరమైన విధానాల్లో వాళ్ళ దగ్గర మనీ లేవు. ఇప్పుడు మనం చూస్తే వాళ్ళు చెప్తుంది కూడా మా దగ్గర నిధులు లేవని. బట్ మేము అడుగుతా ఉంది 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. 1,50,000 కోట్ల పైగా అప్పులు తెస్తున్నారు. ఈ అప్పులు తెచ్చే అప్పుల్లో ఒక 4,000-5,000 కోట్లు ఎవ్రీ ఇయర్ వీటికి పెట్టగలిగి హాస్పిటల్ పెట్టగలిగితే ప్రజా వైద్యం పెరుగుతుంది. రేపు భవిష్యత్తులో ఏదన్నా కరోనా లాంటిది వచ్చినా కూడా పేదోడికి ఆసరా ఉంటుంది కదా. అంటే వాళ్ళ ఉద్దేశం పేదవాడు ఎలాగూ ఎన్నికలప్పుడు డబ్బో మద్యమో లేదా ఉన్నత వర్గాలో లేదా కులమో మతం యానింగ్లో మనం వాళ్ళని మేనేజ్ చేయగలుగుతాం. వాళ్ళకి ఇవేమీ అవసరం లేదు, తాత్కాలికంగా మేనేజ్ చేయగలుగుతాం. బట్ మనకేదైతే ఈ హాస్పిటల్స్ లేదా ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే గవర్నమెంట్కి నిధులు వస్తాయి, కమిషన్లు వస్తాయి, పొలిటికల్ సిస్టమ్కి మనీ వస్తాయి. ఆ మనీ ఉపయోగించుకొని గెలవచ్చు అన్న కుట్రకోణమే అన్నీ కనపడతా ఉంది. కానీ ఇక్కడ ఏ విధంగా కూడా ఈ నిర్ణయం అనేది ప్రజల అభీష్టం మేరకు ప్రజల కోసం పనిచేసిన పరిస్థితి అయితే మనకు కనపడతలేదు. ఇదే ప్రజాస్వామ్యంలో భయపెట్టమంటాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం కావాలి దాన్ని బట్టి రివ్యూ చేసుకుని దాన్ని బట్టి వెళ్ళాలి అనేది. బికాజ్ ప్రజలకు అది ఏం కావాలనేది ప్రజలకు అర్థమై ప్రజలు ప్రశ్నించగలిగినప్పుడు అది వస్తుంది. ప్రజలు ప్రశ్నించే స్థితిలో లేకుండా ప్రజలు గుడ్డి నమ్మకంగా మతమో కులమో ఎన్నికలప్పుడు డబ్బులో మతం ఇవన్నీ చూసుకొని ప్రజలు నిశ్శబ్దంగా అంటే స్తబ్దతగా ఉన్నారు. తన ఆసరా తీసుకొని వీళ్ళంతా కూడా రెండవ విధానం పనిచేసి డబ్బు సంపాదించి కార్పొరేట్లకు మనకు అనుకూలంగా ఉంటే ఆ కార్పొరేట్లు మనకి రేపు ఎన్నికలప్పుడు లేదా వాళ్ళకి సంబంధించిన కేంద్రంలో ఉన్న వాళ్ళకి సంబంధించిన లైక్ అదానీ లాంటి వాళ్ళకి ఈ హాస్పిటల్లన్నీ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు రేపు ఎన్నికలప్పుడు సపోర్ట్ సిస్టమ్ వస్తుంది, కేంద్రంలో సపోర్ట్ వస్తుంది. వాళ్ళు గెలిపిస్తారని వీళ్ళు మైండ్ సెట్కి వెళ్ళారు. కాబట్టి గెలుపు రాజకీయాలలో ప్రజల్ని వదిలేశారు. ఎందుకంటే ప్రజల నిర్ణయాత్మక శక్తితో నేను గెలవటం తెలియట్లేదు. అందువల్ల దాని నుంచి మనం ఉంటున్నాం కాబట్టి అట్లే వెళ్తున్నారు. ఇది మార్పు రావాలంటే ప్రజల్లో ప్రశ్నించాలి. మాకు ఉపయోగపడే కాలేజెస్ని ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు ఇస్తున్నామని చొక్కా పట్టుకొని మాట్లాడే కార్యకర్త గ్రామంలో ఉండాలి. అతను ఆ ఊరు ప్రెసిడెంట్ని అడగగలగాలి, మండల స్థాయి నాయకుడిని అడగగలగాలి, ఎమ్మెల్యేలు నిలదీయాలి. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ వైద్యం సంబంధించి నిధులు పెట్టలేకుండా మీరు ఎందుకు ఉంటున్నారు, ఉన్నాయి ఎందుకు ఇస్తున్నారు, మీరు కార్పొరేట్కి పనిచేస్తున్నారా మాకు పనిచేస్తున్నారా అని గల్లా పట్టుకొని మాట్లాడితే ఆ రోజు మార్పు ప్రభుత్వమే మారటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవేలో చేయటమే ఆమ్ ఆద్మీ పార్టీగా మేము అనుకున్న చైతన్యం చేయటం, దాని నుంచి క్వశ్చనింగ్ రాగలగటం, అప్పుడు ప్రభుత్వాలు అన్ని వాటంతటే సర్దుకుంటాయి అనేది మేము నమ్మిన సిద్ధాంతం. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పీపీ విధానం అనేది మళ్ళీ గవర్నమెంట్కి వస్తుంది, దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం పీపీ విధానంలో ఒక హైవే ఇస్తే మళ్ళీ అది కొంత 30 ఏళ్ళ తర్వాత ప్రభుత్వానికే వస్తుంది కదా, మీకు ఇబ్బంది అయింది, ప్రభుత్వ పరం అవుతుంది కదా అంటే ఇదే మేము చెప్పదలుచుకుంటుంది. గంగవరం పోర్టు కూడా ఆ రోజు జనరల్గా పోర్టు వచ్చేకి ప్రైవేట్ పరం ఉండకూడదు, ప్రభుత్వ పరం ఉండాలని చెప్పిన రోజు ఈ గంగవరం పోర్టు ఆ రోజు వాళ్ళు ఎంటర్ చేసిన అగ్రిమెంట్ ప్రకారం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన ఒక టర్మ్ దాటిన తర్వాత ప్రైవేట్ వ్యక్తుల నుంచి ప్రభుత్వంకి వస్తుంది అనేది ఆ రోజు అగ్రిమెంట్. ఏది గంగవరం పోర్టు ఏదైతే ఎంటర్ అయిన అగ్రిమెంట్ రాజుగారు, ఆ అగ్రిమెంట్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆ అగ్రిమెంట్ తాలూకా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తి ఉన్నాడో అతన్ని భయపెట్టి గంగవరం పోర్టును అదానికి కట్టబెట్టిన పరిస్థితి. అదానికి కట్టబెట్టిన తర్వాత గవర్నమెంట్ వాటాను కూడా అదానికి అమ్మేశారు మళ్ళీ. అంటే మీకు ఇక్కడ గంగవరం పోర్టులో పీపీ మోడల్ వెళ్ళారు. మరి గంగవరం పోర్టు ఈరోజు ఎవరికి రావాలి? మాకు రావాలి కదా, ఆంధ్రప్రదేశ్ ఆస్తి అవ్వాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆస్తి అవ్వకుండా అదాని ఆస్తి ఎలా అయ్యిందంటే ఇంతే. ఇదే విధానం ఎక్కడైనా కూడా పీపీ మోడల్ మొదలుపెడుతున్నారు, ఓవర్ పీరియడ్ వెళ్తూ ఉంది. దాంతో ఆ ఉన్న స్టేక్ గవర్నమెంట్కి ఉన్న షేర్ కూడా ఈ పీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునే పరిస్థితి. ఎందుకంటే ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా అప్పులు అయిపోయినాయని చెప్పే దాంతో అమ్మేసే క్రమం ఉంది. కాబట్టి మీరు చెప్పే పీపీ విధానం 30 ఏళ్ళ తర్వాత వస్తుందో రాదనే దానికంటే ఎగ్జాంపుల్ గంగవరం పోర్టుకి కానీ మీరు ఆన్సర్ చెప్పగలిగితే అక్కడ ప్రైవేట్ది పీపీ మోడల్లో చేసిన ప్రాజెక్టు ప్రభుత్వానికి తెచ్చాను, ఇది సాక్ష్యం అని మీరు చెప్పి వెళ్ళే విధం అయితే ప్రజలు నమ్ముతారు. కానీ అక్కడ ఆల్రెడీ అది అవ్వకుండా ప్రైవేట్ వ్యక్తులు అదానీ లాంటి వ్యక్తులకి ఇచ్చిన పరిస్థితి. రెండోది వచ్చి ఇక్కడ గౌతమ్ అదానీ హాస్పిటల్ ఇండస్ట్రీస్కి పెట్టుబడి పెట్టే విధానం వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న
ఈ హాస్పిటల్స్, ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా సిండికేట్ కిందకి వీళ్ళంతా కూడా వెళ్ళే పరిస్థితి కాబట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుకునే పరిస్థితి. ఇప్పుడు కూడా మనం చూస్తాం ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ను ఉపయోగించుకొని వాడికి అవసరమా లేదనేది కూడా చూడలేదు ఆసుపత్రి. సో ఆపరేషన్ చేసేస్తూ ఉన్నారు, అవసరం లేకపోయినా ఐసీయూలో పెట్టేస్తూ ఉన్నారు. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ప్రజలను అడిగినా కూడా తెలిసే విధానం. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ద్వారా మనీ వస్తున్నాయి. ఆ మనీ మళ్ళీ గవర్నమెంట్ కూడా ఆరోగ్యశ్రీని ఎంకరేజ్ చేసినంతగా ప్రజా వైద్యాన్ని క్రియేట్ చేయడానికి ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే నేను ఒక డేటా తీస్తే ఆరోగ్యశ్రీ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 25,000 to 30,000 కోట్ల నిధులు ప్రైవేట్ హాస్పిటల్కి బిల్లుల రూపంలో కట్టారు. సో ఒక్కొక్క హాస్పిటల్ నియోజకవర్గానికి 200 పడకల హాస్పిటల్ 200 కోట్లు సరిపోతాయి. అంటే ఆ మొత్తం డబ్బు జాగ్రత్తగా వాడుంటే పాటికి ఆ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ ఢిల్లీ స్థాయిలో ఉన్న హాస్పిటల్స్ వచ్చేవి, ప్రజావైద్యం పెరిగేది. మొన్న కరోనా సమయంలో అంతమంది చనిపోయేవాళ్ళు కాదు, ఎందుకంటే మనం పెట్టిన మనీతో. రేపు భవిష్యత్తులో ఇంకో కరోనా లాంటి ఉపద్రవం వచ్చినా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లా ఆలోచించట్లేదు. తాత్కాలికంగా మనకి కమిషన్ కోసం, ఎందుకంటే ఈ సంవత్సరం 4,000 కోట్లు మనం ఆరోగ్యశ్రీకి ఇస్తే 30% కమిషన్, కరప్షన్ 30% ఉంది. అంటే 4,000 కోట్ల 30% అంటే 1,200 కోట్లు అన్ని లేయర్లకి. అంటే ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేకి, ఎంపీ అయితే ఎంపీకి, మొత్తం 175 నియోజకవర్గాల్లో కమిషన్ రూపంలో సిండికేట్కి వస్తున్న విధానం. కాబట్టి ది ప్రిఫర్ దట్ ఓన్లీ. అందుకే ప్రైవేటీకి ఎక్కువగా ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా మొగ్గు చూపడానికి. కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళ మీద మాట్లాడతారు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ మీద మాట్లాడతారు. బట్ ఇద్దరు కలిపి విధానం ఒకటే, మోసం ఒకటే, పనిచేసేది గౌతమ్ అదానీ లేదా ఢిల్లీ కోసం పనిచేసే విధానం. కాబట్టి మాలాంటి వాళ్ళం, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, మేము దీనికి మార్పు కోసమే పనిచేయాలనే దాని మీదనే ఇంతలా ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నాం అని చెప్పదలుచు. ఓకే, అసలు వైద్యం పరంగా అంటే ఎలా ఉంటే బాగుంటుందని మీ పార్టీ కానివ్వండి, మీరు కానీ అనుకుంటున్నారు? ఇప్పుడు జనరల్గా పథకాలన్నిటికన్నా కూడా పేదవాడు కోరుకునేది, మీకు ఎగ్జాంపుల్ విద్య. విద్య పేదవాళ్ళకి జనరల్గా అందని ద్రాక్షలానే ఉంది. ఒకప్పుడు విద్య వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే ఒకప్పుడు అందరూ ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలో చదివేవాళ్ళు. మెరిట్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ పరంగా ఓసీకి అయితే 50, మిగతా వాళ్ళకి 50% ప్రకారంగా ఎవరి కోటా వాళ్ళకి వచ్చేది, హ్యాపీగా సెటిల్ అయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడు వైద్యాన్ని లేదా విద్యని ప్రైవేట్ పరం చేయటం వల్ల ఫీజులు పెంచిన విధానం, అంటే ఒక్కొక్క ఫీజు ₹1,00,000 అయితే పేదవాళ్ళు 20,000 కంటే కట్టలేరు. వీళ్ళందరినీ ప్రైవేట్కి దూరం చేసేసారు. ఆటోమేటిక్గా మొత్తం విద్య ఏదైతే ఉందో పేదోడికి అందనీయకుండా చేశారు. పేదోడికి అందే విద్య ఎక్కడ వస్తుంది? గవర్నమెంట్ కాలేజీల్లో, స్కూల్లో వస్తుంది. అక్కడ ఎలాగో నాణ్యత లేకుండా, పరిసరాలు లేకుండా పేదోడు కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే భయపడే స్థితికి తెచ్చేశారు. సో ఇది వర్కౌట్ చేయకుండా, అంటే గవర్నమెంట్ లేదా ఆ విద్యను మనం ప్రోత్సహించకుండా ప్రైవేట్ విద్యను ప్రోత్సహించడం ఉద్దేశం వివక్షే. పేదోడికి విద్యని దొరకనీయకుండా చేయాలి. అది ఆల్రెడీ ఇచ్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ వైద్యం కూడా అదే విధానం, వెళ్ళే విధానం. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీసు, టీము, మార్కెట్. ఎందుకంటే ఎంతోమంది చార్ట్ అకౌంటెంట్స్ ఉంటారు, ఎంతోమంది గొప్పవాళ్ళు మీ దాంట్లో కూడా ఐఏఎస్లు ఉన్నారు. ఒక నిర్వహణ ఎట్లా చేయాలో వాళ్ళకి తెలుస్తుంది కదా. విదేశాల్లో జర్మనీలో నడుపుతున్నారు. వైద్యం ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ వైద్య ఫెసిలిటీస్ అన్నీ కూడా జనరల్ వాళ్ళ ట్యాక్సెస్ నుంచి కలెక్ట్ చేసే విధానం ఉంటుంది. ఇక్కడ కూడా మనం జర్మనీ కాదు, విదేశాల్లో కూడా, ఏమి ఢిల్లీలో, మా ప్రభుత్వం ఉన్న ఢిల్లీలో కూడా వైద్యం మొత్తం కూడా ఫ్రీ. ఢిల్లీలో ఆరోగ్యశ్రీ పథకాలు అవసరం లేదు. ఎందుకంటే కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ కట్టగలిగాం, చిన్న చిన్న క్లినిక్ సెంటర్లు పెట్టగలిగాం, క్లినిక్స్ ఇవన్నీ కూడా. ఇట్లా వైద్యం అక్కడ చేయగలిగినప్పుడు ఏంటంటే పేదవాడికి భరోసా వస్తుంది. అది ఇక్కడ చేయాలి. ఎందుకంటే రేపు రాబోయే కరోనా లాంటి ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఓవర్ పీరియడ్ ఈ మాఫియా నుంచి, పర్టికులర్గా ప్రైవేట్ వైద్యంలో ఉన్న మాఫియా. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్, వాళ్ళకి ఇబ్బంది లేకపోయినా కూడా ఆపరేషన్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆపరేషన్ చేయించుకునే కెపాసిటీ, అంటే బాడీకి లేదనుకో, ఫీజు వస్తుంది కాబట్టి బాడీకి చేసినప్పుడు ఏజ్డ్ పర్సన్ చచ్చిపోతున్నారు. సో ఇవన్నీ కూడా ఒక మాఫియా వెళ్ళే విధానం. అదే గవర్నమెంట్ దాంట్లో అయితే చేయరు కదా. గవర్నమెంట్ డాక్టరు ఇతనికి ఆపరేషన్ చేస్తే ఉపయోగమా, చేయకపోతే ఉపయోగమా అన్నది ఆలోచిస్తాడు. ప్రాఫిట్ మోటివ్ ఉండకూడదు. ఇప్పుడు కూడా వైద్యం అనేది వ్యాపారం అవ్వకూడదు. వైద్యం వ్యాపారం అవ్వకుండా ఉండాలంటే ప్రభుత్వమే తీసుకోవాలి బాధ్యత. దానికి ప్రభుత్వం ఇప్పుడు 4,000 కోట్లు సంవత్సరానికి పెడుతున్న పరిస్థితుల్లో కొంత టైం ఆరోగ్యశ్రీ పథకాన్ని తగ్గించుకుంటూ వచ్చి ప్రతి నియోజకవర్గంలో ఒక కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్ కానీ,
కట్టగలిగితే దానికి ఒక రిపోర్ట్ రెడీ చేసి 175 నియోజకవర్గాలు ఓవర్ 10 ఇయర్స్ పెట్టుకుంటే మొత్తం వైద్యం సో ప్రభుత్వం పరం అయిపోతుంది. సో పేద మధ్యతరగతి ఉన్నత వర్గాలు అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే వైద్య సదుపాయాలు తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు హ్యాపీగా ఖర్చు తగ్గుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి సంవత్సరానికి ఒక 50,000 లక్ష తగ్గినా కూడా అది వాళ్ళ ఫర్దర్గా ఉపయోగపడే విధానం వస్తుంది. కాబట్టి మేము కోరుకునేది సో ప్రైవేట్ వైద్యాన్ని పెంచాలి. అదే మా సిద్ధాంతంలో సో ఉచిత విద్య ఉచిత వైద్యం అంటాం. ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి అనేది అజెండాతో వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ముందు ఈ గవర్నమెంట్ ఏదైతే మెడికల్ కాలేజెస్ని ప్రభుత్వమే నిర్వహించాలి. సో ప్రభుత్వమే దాని మీద వెళ్ళాలి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ తాలూకా ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటికి నిధులు పెట్టాలి, వాటికి ట్రైన్ చేయాలి, రిక్రూట్ చేయాలి. అవసరమైతే పాలసీస్ మార్చండి, అవసరమైతే పనిచేయని ఎవరైతే ఉన్నారో నియంత్రణలు పెట్టండి, కంట్రోల్ పెట్టండి, ఏమన్నా చేయండి. ప్రజా వైద్యం పెరగాలి. ఓవర్ పీరియడ్ ప్రజా వైద్యం ఢిల్లీల తరహా రావాలి. ప్రజలని ఈ వైద్యం తాలూకా వ్యాపారం కోణంలో కాకుండా సేవ చేసే కోణంలో భవిష్యత్తుకు అవసరమైన విధంగా ప్రభుత్వం తీసుకున్నప్పుడే ప్రజల నుంచి మద్దతు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మీరు ప్రైవేటైజేషన్ అంటున్నారంటే మీరు కార్పొరేట్ల కోసం పనిచేస్తూ ఉన్నారు, కార్పొరేట్ల మెర్సీ కోసమే పనిచేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి భావిస్తూ ఉంది. ఇవేలో ఆలోచించాలి. ఇవేలో ఆలోచించకపోతే ఆమ్ ఆద్మీ పార్టీగా తీవ్ర ప్రతిఘటన చేస్తామన్నది ప్రభుత్వానికి హెచ్చరించదలుచుకుంటున్నాం. ఎందుకంటే సో మళ్ళీ ఇంకో కరోనా లాంటి కరోనా వస్తే సో ఒకసారి తప్పిదం అంటే ఓకే, మళ్ళీసారి తప్పిదం అంటే చెప్పాలంటే మానవ తప్పిదం అన్నది. దీన్ని చెప్పాలంటే కుట్ర కోణంలో ప్రజలందరిని కూడా ఇబ్బంది పెట్టి ప్రజలందరిని కూడా ప్రభుత్వం మీద ఆధారపడటం కోసమే ఇవన్నీ చేస్తున్నారు అనేది భావించాల్సి వస్తుంది. కాబట్టి అవేలో ఆలోచించండి అనేది ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. సరే, ఇప్పుడు అదాని మీద వస్తున్న ఆరోపణల్లో హిండెన్బర్గ్ ఏం చెప్తుంది, అంటే సెబీ ఏం చెప్తుంది, అంటే ఈ బీజేపీ పర్సన్స్ ఏం చెప్తున్నారు, మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్తున్నారు. అసలు ఈ అంశం ఏంటి అసలు? జనరల్గా గౌతమ్ అదాని మీద హిండెన్బర్గ్ అనే సంస్థ, రీసెర్చ్ సంస్థ చాలా రీసెర్చ్ చేసి ఈ దేశంలో జరుగుతున్నటన్నిటి మీద వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అది ఛాలెంజ్ చేశాడు కదా, ఈ రిపోర్ట్కి మీరు సమాధానం చెప్పండి అని అదాని గ్రూప్కి ఛాలెంజ్ చేశారు వాళ్ళు. అంటే విత్ డాక్యుమెంట్స్తో ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే ఒక 17-18 మంది జర్నలిస్టులు చంపేశారు. 1700-1800 మంది జర్నలిస్టులు రీసెర్చ్ చేసిన వాళ్ళు చంపారు. అదాని మీద మాట్లాడిన పేపర్లను దాడి చేశారు. సో చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అది అతను ఆరోపణ చేసిన విధానం. దాంట్లో ఒక ఆరోపణ అతను చేసిన విధానం ఏంటంటే స్టాక్ మార్కెట్లో అదాని గ్రూప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ కూడా అది, స్టాక్ మార్కెట్లో ఉన్న షేర్లను పెంచాలన్నప్పుడు పెంచవచ్చు చేసే విధానం స్టాక్ మార్కెట్ రిగ్గింగ్ అంటాం. దానికోసం అదాని గ్రూపు మారిషస్ అనే ప్రాంతంలో ఫేక్ కంపెనీలు పెట్టి, అంటే బినామీ కంపెనీలు, ఆ బినామీ కంపెనీల ద్వారా మనీ అదాని కంపెనీలోకి పెట్టించి కావాలన్నప్పుడు షేర్లు పెంచటం, మ్యానిపులేట్ చేసే విధానం, పెంచడం చేసే విధానం చేశారని ఆరోపించాడు. ఎవరు? హిండెన్బర్గ్ రిపోర్ట్ ఆరోపించింది. దాని మీద సెబీలో కేసు వేశారు వేరే వాళ్ళు. సెబీలో వేస్తే సెబీ దాన్ని పరిశీలించి చేయాలి. సో వేసిన కేసు విధానం ఏంటంటే వాళ్ళు పెట్టింది ఈ డబ్బులు వచ్చే మనీ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బయటోళ్ళే కాదు, అదానీ కంపెనీకి సంబంధించిన బినామీలు అని కంప్లైంట్ చేశారు చేసిన వాళ్ళు. అలాగే అవన్నీ కూడా అదానీ కంపెనీల నుంచి వచ్చిన డబ్బులు వచ్చినాయి అని దీంట్లో రిపోర్ట్లో కూడా చూపించాలనేది వేశారు. దాని మీద ఇన్వెస్టిగేషను ప్రాసెస్ నడిచే విధానంలో వాళ్ళు సెబీ చెప్పింది ఏంటంటే ఆ వచ్చిన మనీ ఏదైతే ఉన్నాయో ఆ వచ్చిన మనీ తాలూకా కంపెనీలు అదానీకి సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయకపోయారని చెప్పారు. అంతే. అంటే అక్కడ ఈ రెండింటి మధ్య సంబంధాన్ని ప్రూవ్ చేయలేకపోయారు, లా ప్రకారం ఫిట్ అవ్వలేదు అనేది కొట్టేసింది. ఇది వాళ్ళు చెప్పిన విధానం. అంటే ఈ ఒక్క ఇష్యూలోనే ఇక్కడ మాలాంటి వాళ్ళని అడుగుతూ ఉందంటే ఓకే అక్కడ వచ్చింది ఇక్కడ ప్రూవ్ చేయలేకపోయామంటే బినామీ చట్టం అప్లై చేయాలి. ఎందుకంటే నేనుంటే ఎంపీగా నా డ్రైవర్నో నా తోటమాలినో పెట్టేసి నా తోటమాలి కంపెనీ రన్ చేస్తాడు, అవసరమైనప్పుడు నా తోటమాలి నా కంపెనీలో పెట్టమంటే పెడతాడు. ఇప్పుడు నాకు నా తోటమాలికి సంబంధం బ్లడ్ రిలేషన్ ఏముండదు కదా. బట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే బినామీ చట్టం ఏదో పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప మా తోటమాలి నా మనిషి అనేది నాకు తెలుస్తుంది. సో అది చేయాలంటున్నా. అది చేయలేదు కాబట్టి తోటమాలికి నాకు సంబంధం లేదంటే వదిలేదు. అలాగే అదానికి సంబంధించిన బినామీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి అదానీ గ్రూప్లో పెట్టిందంటే
ఇన్వెస్టిగేట్ చేసి ఆ పెట్టిన వ్యక్తులు ఆ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కనెక్ట్ చేసి చేశారా లేదనేది మేము అడుగుతున్న ప్రశ్నే. బట్ ఇక్కడ బీజేపీ వాళ్ళు మళ్ళీ కూడా జనాలను మోసం చేసే విధానం ఏంటంటే, చూసారా సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది అదానికి అని. సో ఈ ఒక్క టాపిక్ మీద మాట్లాడి జనాల్ని మభ్యపెట్టే విధానం మేము అడుగుతా ఉంది. హిండెన్బర్గ్లో మోర్ దాన్ థౌజండ్స్ ఆరోపణలు చేశాడు, ఆధారాలతో కూడా ఇచ్చాడు. దాంట్లో ఒక్క అంశం తాలూకా సాక్ష్యాలని సేకరించలేకపోయారు అనేది సెబీ చెప్పింది, కానీ అది తప్పని చెప్పలేదు. ఇప్పుడు అదానీ కంపెనీల్లోకి వచ్చిన డబ్బులన్నీ అక్కడి నుంచి వచ్చినాయి అనేది క్లియరు, ఆ ఎవరు ఇచ్చినాయి అనేది క్లియరు, ఆ పెట్టిన కంపెనీలకి స్థాయి లేదనేది కూడా క్లియరు. అంటే ఒక ఆఫీస్ లేకుండా, ఎంప్లాయీ లేకుండా ఒక 1000-2000 కోట్లు పెట్టే విధానం ఏ కంపెనీ ఉండదు కదా. 1000-2000 కోట్లు పెడుతున్నాయి అంటే అది బినామీయే కదా, అంటే హవాలానే కదా, లేదా ఈ మనీ లాండరింగ్ కదా. ఇవన్నీ కూడా డిస్కషన్ రాకుండా మళ్ళీ మభ్యపెట్టే విధానం. సో మేమేమంటామంటే, ఇలాంటి 100 కేసులు ఉన్నాయి. నేను అడిగే ప్రశ్న, రఘువీర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి ఉంది. ఆ కంపెనీ నుంచి 1500 కోట్లు అదానికి పెట్టారు. అసలు అడ్రస్ లేదు, ఆ కంపెనీలో ఉన్న ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతను అదానీలో పనిచేసి సెక్యూరిటీ పర్సన్ అని ఫోటోలతో కూడా పెడితే, ఓ సెక్యూరిటీ పర్సన్ అడ్రస్ లేని వ్యక్తి అదానీ కంపెనీలో 1500 కోట్లు పెట్టగలడా? ఇవి ఈడీ కిందకి రాదా? ఇవన్నీ చర్చించాలి కదా, ఇవన్నీ వర్క్ చేయాలి కదా, అంటే ఇవన్నీ పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి కదా. సో ఇవేవి మాట్లాడకుండా వదిలేసి, నేను చాలా నీతివంతుడిని, అమెరికా వ్యక్తి నా మీద ఆరోపణలు చేశాడు, సో ఇది వాళ్ళ మీద కుట్ర, వీళ్ళ మీద కుట్ర, దేశం మీద కుట్ర, ఇవన్నీ జనాలను అదే చెప్తా ఉన్నాను. అంటే ఒక టాపిక్ వచ్చినప్పుడు జనాలను ఎలా మత్తులో ఉంచి, ఎలా సో విషయం తీసుకెళ్ళి, ఇంకా చెప్పాలంటే మతం ఇవన్నీ వాడేసి, సో మన కార్యక్రమం ఎట్లా చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను దావుద్ ఇబ్రహీం అనే వ్యక్తి ఇదే చేసేవాడు. దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఉండి ఇండియాలో బినామీ కంపెనీల ద్వారా మనీ అటు ఇటు తెచ్చేవాడు. బట్ ఇక్కడ కూడా అదే ఆరోపణలు ఉన్నప్పుడు అదానీని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, అదానీని ఎందుకు విచారించట్లేదు, అదానీ మీద వచ్చిన ఆరోపణలను ఎందుకు ఏజెన్సీలన్నీ తీసుకోవట్లేదు? సో ఇవన్నీ తీసుకున్నప్పుడు అదానీ దేశం తాలూకా మనీ ఫండ్ అంతా వచ్చే విధానంలో దేశ ప్రజాస్వామ్యం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ తాలూకా ఓట్ చోరీ, అంటే ఓట్లు ఆటోమేటిక్ యాడ్ చేస్తున్నారు, డిలీట్ చేసే సాఫ్ట్వేర్లు, టెక్నాలజీ హై అండ్, అంత డబ్బు ఎక్కడ వచ్చాయి ఈ పార్టీలకి? ఇటు అందరికీ మనీ ఇస్తూ ఉంది అదానీ లాంటి వాళ్ళే కదా. అంటే ఆ కరప్టెడ్ మనీ అంతా ప్రజాస్వామ్యంకి వస్తూ ఉంది. అలాగే ఏజెన్సీలు పనిచేయకుండా ఏజెన్సీల్లో ఉన్న నిజాయితీ అధికారులందరినీ కూడా పక్కన పెట్టి పార్టీలకు సంబంధించిన వాళ్ళు తెచ్చే సార్, విధానం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆరోపించినట్టు ఓట్ చోరీ జరిగిందంటారా? సో ఇప్పుడు ఓట్ చోరీ అక్కడ ఆల్రెడీ ప్రూవ్ ఉంది. రాహుల్ గాంధీ కన్నా కూడా అరవింద్ కేజ్రీవాల్ 2000 ఎలక్షన్ ముందు మెన్షన్ చేశాడు, ఆయన ఢిల్లీ ఎలక్షన్ ముందు సడన్గా ఓట్లు యాడ్ అవుతూ ఉన్నాయి, సడన్గా ఓట్లు డిలీట్ అవుతూ ఉన్నాయి. నేను 2018లో చూశాను, తెలంగాణలో జరిగిన ఎలక్షన్ అప్పుడు కూకట్పల్లి ఏరియాలో ఓట్లు తీసేశారు, అంటే ఇంటి పేర్ల బేస్ మీద ఓట్లు తీసేశారు. అంటే రాహుల్ గాంధీ చెప్తుంది కూడా అదే. ఎక్కడైతే ఓట్ బ్యాంక్ ఉంది, ముస్లిం ఓట్ బ్యాంకో లేదా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్, అవి బీజేపీకి రావన్న యాంగిల్, ఆ ఓట్లన్నీ కూడా సిస్టమ్ ఆటోమేటిక్గా డిలీట్ చేసిన విధానం ఒక్కొక్క కాన్స్టిట్యూషన్లో. ఒక ఇంటర్ అడ్రస్ మీద 4000-5000 ఓట్లు వచ్చిన విధానం, ఇవన్నీ ప్రూఫ్లు కదా. ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ చెప్పాడు, ఇది చెప్పాడంటే ఒక నియోజకవర్గంలో ఎవరు గెలవాలి, ఎవరు గెలవకూడదు అనేది ప్రజలు నిర్ణయించాలి. కానీ ప్రజలు కాకుండా డబ్బు రాజకీయాలు, డబ్బుకు బ్యాక్ అండ్ ఉండే సాఫ్ట్వేరు, ఇవన్నీ కూడా అదే కదా. అంటే నేను అంటుంది అదానీ లాంటి వ్యక్తుల్ని వదిలేస్తే దేశ ప్రజాస్వామ్యానికి ముప్పే కదా. మరి దాని మీద నిజంగానే ఆరోపణలు కాదనుకోండి, విచారణ చేసి దాని మీద క్లీన్ చిట్ ఇవ్వచ్చు కదా. అంటే అతను ఆరోపణ చేసిన సాక్ష్యాలు ఇచ్చాడు, ఆ సాక్ష్యాలన్నీ కూడా చూసి తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని అతని మీద కేసు పెట్టచ్చు కదా. మా దేశం మీద తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని అతని మీద కేసు పెట్టి అమెరికా సంస్థలకి ఇచ్చి అతని కేసు పెట్టి ఇంటర్నేషనల్ కోర్టులో లాగచ్చు కదా. మరి దాని మీద ఎందుకు మాట్లాడలేదు అంటే టాపిక్ మనకి క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈ దేశాన్ని నడిపిస్తూ ఉంది పార్టీలు కాదు, ఈ దేశాన్ని నడిపిస్తూ ఉంది కార్పొరేట్ కార్టల్స్. అంటే కొన్ని కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు కలిసి వాళ్ళ కోసం దేశం వ్యవస్థలన్నీ పనిచేసి కొసకి దేశ ప్రభుత్వాలు కూడా నడిచే విధానం ఉంది కాబట్టి, అలా వెళ్ళే విధానంలో ప్రజలకు అవసరమైన, ప్రజల కోసం ఏ డిస్కషన్ కూడా దేశంలో నడిచే విధానం లేకపోవటం వల్లే మాలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాం. మాలాంటి వాళ్ళు కోరుకునేది ఇవన్నిటికీ మనం చెక్ పెట్టాలి, వర్కౌట్ చేయాలంటే దేశంలో ప్రజలనే వాళ్ళు చైతన్యవంతం అవ్వాలి. వాళ్ళు రెవల్యూషనల్గా వచ్చి వాళ్ళ ఓటు వాళ్ళు చెక్ చేసుకొని ఎలక్షన్ అప్పుడు ప్రాపర్గా ఓటు పడిందా లేదా ఇంత ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు ఓటు వేసి గెలిపించగలిగితే, డబ్బు మద్యంతో
ప్రమేయం లేకుండా మాలాంటి వాళ్ళని పార్లమెంటుకో అసెంబ్లీకో వెళ్ళగలిగిన పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ వ్యవస్థలన్నీ కూడా ఎందుకంటే మాలాంటి వాళ్ళు కానీ వ్యవస్థలోకి రాగలిగితే ఈడీలో నిజాయితీ అధికారులు పనిచేస్తారు, సిబిఐలో నిజాయితీ అధికారులు పనిచేస్తారు, అన్ని ఏజెన్సీల్లో నిజాయితీగా అందరూ ఉంటారు నిజాయితీగా. ఎవరో 5-6 ఉంటారేమో ప్రభుత్వాలకు లొంగేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఐఏఎస్ ఐపీఎస్ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన వాళ్ళందరూ పని చేస్తే ఎవరి పని వాళ్ళు చేస్తే ఎలక్షన్ కమిషన్ పని ఎలక్షన్ కమిషన్, ఈడీ పని ఈడీ, సిబిఐ పని సిబిఐ, పోలీస్ వ్యవస్థ పని పోలీస్, ఐఏఎస్ల పని ఐఏఎస్, మా పని మేము. సో వ్యవస్థలన్నీ పనిచేస్తే ప్రజాస్వామ్యం వస్తుంది. అప్పుడు మీ ఈ ఎవరైతే ఈ సోకాల్డ్ కార్పొరేట్లు గవర్నమెంట్లు మానిటర్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా సైడ్ అయిపోయి సో వ్యవస్థకు పట్టిన క్యాన్సర్, వ్యవస్థకు పట్టిన అవినీతి క్యాన్సర్, వ్యవస్థకు పట్టిన ఈ కార్పొరేట్ కాటల తాలూకు క్యాన్సర్ను కూడా బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవేలో వెళ్ళాలంటే ఓటు చోరీ తాలూకు ప్రచారం కిందకి విస్తృత స్థాయిలో వెళ్ళాలి. అలాగే ఈ విచారణ తాలూకా బీజేపీ తప్పుడు ప్రచారాన్ని కూడా మనం అందరం కూడా ఖండించాలి. దీని మీదనే ఎక్కువగా దేశంలో రాష్ట్రంలో చర్చ జరగాలి. అదానికి సెబీ అన్ని కేసుల్లో క్లీన్ చిట్ ఇచ్చిందా, అసలు క్లీన్ చిట్ ఎక్కడిచ్చింది? సో సాక్ష్యాలు నిరూపించలేకపోయారని చెప్పడం వేరు, తప్పు చేయలేని ఉండటం వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా ఉంది. కాబట్టి ఇది ప్రజలకు అర్థమయ్యేలా అందరూ కూడా చర్చ రావాలి, దేశవ్యాప్త చర్చ జరగాలనేదే ఆమ్ ఆద్మీ పార్టీగా మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.